భగవద్గీత సర్వమానవాళి కోసం. తృతీయోధ్యాయః. న కర్మణా మనరంభాత్ నైష్కర్యం పురుషోష్ణుతే న చ సన్యసనాదేవా సిద్ధిం సమధిగచ్చతి. మనుషుడు కర్మలను ఆచరించకుండా ఉండి కర్మ బంధముల నుండి విముక్తి పొందలేడు. అలాగే కేవలం బాహ్య సన్యాసం ద్వారా జ్ఞానసిద్ధిని పొందజాలడు. ఈ శ్లోకం యొక్క మొదటి పాదం కర్మయోగికి ఉద్దేశించబడినది. రెండవ పాదం సాంఖ్యయోగికి ఉద్దేశించబడినది. మొదటి వాక్యంలో శ్రీకృష్ణుడు ఉత్తగా కర్మలను ఆచరించకుండా ఉన్నంత మాత్రాన కర్మ ఫలితాల నుండి విముక్తి లభించదు అంటున్నాడు. మనస్సు ప్రాపంచిక లాభాపేక్ష ఆలోచనలు చేస్తూనే ఉంటే మానసిక పని కూడా కర్మగా పరిగణించబడుతుంది. కనుక భౌతిక కర్మ మాదిరిగానే అది కూడా కర్మబంధాలలో కట్టివేస్తుంది. నిజమైన కర్మయోగి కర్మఫలాలపై మమకారం, ఆసక్తులు లేకుండా పనిచేయటం నేర్చుకోవాలి. దీనికి బుద్ధి యందు జ్ఞానాన్ని వృద్ధి పొందించుకోవడం అవసరం. కాబట్టి కర్మయోగంలో కూడా తత్వజ్ఞానం అవసరం. రెండవ పంక్తిలో శ్రీకృష్ణుడు ఉత్తగా ప్రపంచాన్ని త్యాజించి సన్యాసి అయిపోయినంత మాత్రాన సాంఖ్యయోగి జ్ఞానోదయ స్థితిని పొందలేడు అని అంటున్నాడు. భౌతిక ఇంద్రియార్థ వస్తువులను త్యాజించిన మనసులో మలినాలు ఉన్నంత కాలం నిజమైన జ్ఞానం కలగదు. పూర్వపు చింతలను పదే పదే ఆలోచించటం మనస్సుకు ఉన్న లక్షణం. అలాంటి పునరాలోచన మనస్సులో ఒక బాటగా తయారై కొత్త ఆలోచనలు కూడా అనివార్యముగా అదే పదంలో ప్రవహిస్తాయి. పాత అలవాటు ప్రకారంగా ప్రాపంచికముగా మలినమైన మనస్సు ఒత్తిడి, ఆందోళన, భయము, ద్వేషము, ఈర్ష్య, మమకారం వంటి అనేక ప్రాపంచిక భావ్యావేశాలకు లోనగుతూనే ఉంటుంది. ఈ విధంగా కేవలం బాహ్యమైన భౌతిక సన్యాసముతో సంపూర్ణ జ్ఞానోదయం అనేది మలిన మనస్సులో ప్రకాశించదు. దానితో పాటుగా దానికి అనుగుణమైన అంతఃకరణ శుద్ధి చేసే చర్యలు ఉండాలి. కాబట్టి సాంఖ్యయోగంలో కూడా కర్మలు అవసరమే. తత్వజ్ఞానం లేకుండా ఉన్న భక్తి ఉత్త మానసిక అభిమానమే అని, మరియు భక్తి లేకుండా ఉన్న తత్వజ్ఞానం మేధస్సుతో చేసే ఊహాగానాలే అని చెప్పబడింది. కర్మయోగము మరియు సాంఖ్యయోగము రెండింటిలో కూడా కర్మలు, జ్ఞానము రెండూ అవసరమే. వాటి నిష్పత్తిలో మాత్రమే తేడా ఉంది. అదే ఈ రెండు మార్గాల్లో ఉన్న భేదం. వందే కృష్ణం జగద్గురు.